స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా బరువు ఉన్నామని తెలిసినప్పుడు ఆ అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చేయని ప్రయత్నాలంటూ ఉండదు. పచ్చాలు మొదలు పెడతారు, ఒక పూట తిండిని తగ్గిస్తారు, అంతకుముందు అలవాటు లేకపోయినా కొత్తగా వ్యాయామాలు మొదలు పెడతారు. ఎన్ని చేసినా బరువు తగ్గడం లేదని అందరి దగ్గర వాపోతూ ఉంటారు. నిజానికి బరువు తగ్గడానికి తిండిని తగ్గించాల్సిన పని లేదు. తినే తిండిలోనే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు చోటు కల్పించండి చాలు. ఒంట్లో కొవ్వు ఇట్టే తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. కొవ్వును కరిగించే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని కొవ్వును వదిలించుకునేందుకు ప్రతిరోజు ఒక గుడ్డును తీసుకోవటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఉదయపు అల్పాహారంలో గుడ్డును తీసుకుంటే శరీరంలో కొవ్వు క్రమంగా తగ్గుతుంది. శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. అలాగే ఏదో ఒక నిమ్మజాతి పండును నిత్యం తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మ, ద్రాక్ష, బెర్రీలు, ఆరెంజెస్ వంటి పండ్లు శరీరంలోని కొవ్వును కరిగించి కణాలలోని అధిక నీటిని కూడా పీల్చేస్తాయి. అలాగే బాదం పప్పులు శరీరానికి ఉపయుక్తమైన కొవ్వుల్ని అందిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. వీటిలోని పీచు పదార్థం కొవ్వును కరిగించి మనల్ని చురుకుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పచ్చటి కూరలు, క్యాబేజీ, బ్రొక్కోలి, అవకాడో, క్యారెట్లు, గోంగూర వంటివి శరీర కొవ్వు తేలికగా కరిగిస్తాయి. వీటికి కొద్దిగా పెరుగు లేదా పప్పులు కలిపి తినవచ్చు. ఒంట్లోని కొవ్వు త్వరగా తగ్గటానికి పచ్చి టమాటాలు కూడా బాగా సహాయపడతాయి. టమాటా సలాడ్ క్యాన్సర్ని కూడా నివారిస్తుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా తేనె కలిపి నిత్యం తీసుకుంటూ ఉంటే కూడా కొవ్వు కరుగుతుంది. తేనెలోని కార్బోహైడ్రేట్లు జీర్ణక్రియ మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా చక్కగా నియంత్రిస్తాయి. చివరగా నీరు. బరువు తగ్గటానికి రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగటాన్ని అలవాటు చేసుకోవాలి. నీరు ఆకలిని నియంత్రిస్తుంది, శరీరంలో తేమనుంచుతుంది. ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తీసుకుంటే కొద్ది వారాలలో మనకు ఫలితం కనిపిస్తుంది.